బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గత 2-3 రోజుల నుంచి మీ స్టేట్మెంట్ చూస్తుంటే జైలుకి వెళ్ళడానికి చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. అంటే రాజకీయ ప్రయోజనాల కోసమా, లేకపోతే ఖచ్చితంగా ఏదో కుట్రలో మిమ్మల్ని లోపలేస్తారని నమ్ముతున్నారా? అంటే ఏమైనా సమాచారం ఉందా? ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వం అంటే ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన, వారి నిర్వాహకం గమనిస్తుంటే ఎవరికైనా అర్థమవుతుంది. అంటే గత 11 నెలలుగా ఏదో ఒక రకమైన డైవర్షన్ గేమ్ తీసుకొచ్చి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం, అదే మాదిరిగా మరి వాళ్ళు ఏవేవైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలు. సో నాకేమనిపించిందంటే ఈ ఎత్తుగడల నుంచి మనం ప్రజల దృష్టిని కరెక్ట్ ఇష్యూల మీదకి మళ్ళించాలి అంటే ఈ గిరెస్టు అని చెప్పి వరుసగా ఎన్ని 1-2 నా మీద 4వ 5వ ప్రయత్నం ఇది. ఒకసారి మా బావమరిది గారి ఇంటి మీద దాడి చేసి అక్కడ డ్రగ్స్ అని చెప్పి అక్కడ కొంత రేవ్ పార్టీ అని అక్కడ హడావుడి, ఆ తర్వాత చూస్తే ఒకరోజు ఫార్ములా ఈ అని హడావుడి, కొన్ని రోజులు ట్యాపింగ్ అని, కొన్ని రోజులు ఇంకేదో అని, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇది. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారికి ఒకవేళ అక్రమ కేసులు పెట్టి ఏదో ఒకటి చేసి లోపల పంపిస్తానంటే నేనైతే అన్నిటికీ రెడీ. అంటే మీరు చెప్తున్న స్టేట్మెంట్స్ అని నమ్మకం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. జైలుకి వెళ్ళడానికి సిద్ధం, జైలుకి వెళ్ళి యోగా చేస్తా, బయటకు వచ్చి ఫిట్నెస్తో పాదయాత్ర చేస్తా. నేను గమనించింది ఏంటంటే బ్రదర్, ఆయనకి ఎట్లా ఉందంటే నేను జైలుకు పోయాను కాబట్టి అందరూ జైలుకు పోవాలి, నేను బురద రొంపిలో ఉన్నా కాబట్టి అందరికీ అంటించాలి, ఇది ఆయన ఎజెండా. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏదో ఒక దానిలో ఇరికించాలని ఆయన తాపత్రయం, ఆయన ప్రయత్నం, ఆయన పైశాచికత్వం బాగా తెలిసిన వ్యక్తిగా పెడితే పెట్టని. కలెక్టర్ గారేమో నా మీద దాడి జరగలేదు, దాడి కాదు ఆ పదం వాడొద్దని కలెక్టర్ చెప్తున్నాడు. ఎస్పీ గారేమో దాడి జరిగింది, దాడి వెనుక కుట్రుంది, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రుంది అని ఈయన 70mm సినిమా ఈయన చూపెడుతున్నాడు. మీ యాంగిల్లో మీరు ఎట్లా చూస్తున్నారు దాన్ని? నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం సర్కారు నడుపుతుందా, కాంగ్రెస్ పార్టీ సర్కస్ నడుపుతుందా? ఈ ప్రభుత్వంలో తలా తోకాలేని సన్నాసులు ఉన్నారు కాబట్టే ఈ ప్రభుత్వం ఇంత చండాలంగా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఇంత పరాభవం ఎదురైంది అంటే, అక్కడ పోయిన అధికారులకు ఇంత పరాభవం ఎదురైందంటే దానికి ఖచ్చితంగా ముమ్మాటికి బాధ్యత రేవంత్ రెడ్డిది, చేతగాని ప్రభుత్వాన్ని ఈ నడుపుతున్న ముఖ్యమంత్రి మంత్రులది. ఎవరండి అనుముల తిరుపతి రెడ్డి? ఆయన ఫోన్ చేసి రైతులను బెదిరిస్తాడు, తన్ని తీసుకుంటాం, ఇవ్వకపోతే చూస్తాం, అంతు చూస్తాం. నేను అనేది ఒకటే, కుట్ర చేస్తున్నది ప్రభుత్వం. ఈ రాజకీయ ప్రేరేపిత నిరసనగా నిన్నటి కార్యక్రమాన్ని చూపెట్టి రైతుల భూములను లాక్కునే కుట్ర చేస్తున్నది ప్రభుత్వం. ఏ హక్కు ఏ అధికారం లేని అనుముల తిరుపతి రెడ్డి ఇలా 200 మందిని వేసుకొని పోయి ఆ గ్రామాల్లో తిరిగి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే ఇది ఏ రకంగా ప్రజాస్వామ్యం అవుతుంది? ఆయన వార్డు మెంబరా, కౌన్సిలరా, సర్పంచ్, ఎవడైనా? కేవలం ముఖ్యమంత్రి అన్న అయితే ఏది పడితే చేస్తాడా? అందుకే నేను అనేది, ఇట్లా ఎక్స్ట్రాలు చేసేవాళ్ళు, ఇట్లా అప్రజాస్వామికంగా వ్యవహారం చేసేవాళ్ళు ఎవరికైనా ప్రజల నుంచి పరాభవం తప్పదు.